గద్దరన్న అవార్డ్స్ అని రేవంత్ రెడ్డి గారు చెప్పిన తర్వాత తెలుగు సినీ పరిశ్రమ నుంచి పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఎవరైనా ఒక ట్వీట్ కానీ ఒక ట్విట్టర్లో కానీ ఒక మెసేజ్ కానీ ఒక అభినందనీయం అని ఎవరైనా పెట్టారా? ఎవరు పెట్టలేదు కదా. అది నా మాట కాదు, అది ఎక్కడా లేదు. కాబట్టి అది రేవంత్ రెడ్డి గారు ఒక గద్దరన్న, ఒక దళిత బిడ్డ, ఒక కళాకారుడు, ఒక కవి, ఒక రచయిత, ఒక ఆర్టిస్టు, ఆయన గుర్తింపుకి, ఆయన చేసిన సేవకి, ప్రజల మనిషి, ప్రజానాట్యం అంటే ప్రజల మనిషి ఆయన. అలాంటి వ్యక్తికి ఒక గద్దరన్న అవార్డ్స్ అనేది ఒక దళిత బిడ్డకి ఇస్తున్నప్పుడు మనం అభినందించాలి. అభినందించకపోయి ఎవరు కూడా అయిష్టంగా అసలు పట్టించుకోకుండా ఉండడం అనేది కరెక్ట్ కాదు. 10 సంవత్సరాలు నంది అవార్డులు ఇవ్వలేని కేసీఆర్ గారిని ఒక మాట కూడా అనలేని, ఒక మాట కూడా తోలలేని, ఒక ఏమి మాట చెప్పలేని భయంతో ఉనిగిపోయిన ఈ సినిమా ఫీల్డ్ ఈరోజు ఇంకా కేసీఆర్ గారి పాలన మళ్ళా వస్తుందని ఊహించుకోవడం తప్ప ఈరోజు గద్దరన్నది అవార్డ్స్ అనేది ఒక సినిమా ఫీల్డే కాదు, నాటక ఉత్సవాలు అవ్వచ్చు, ఇంకోటి గద్దరన్న అవార్డ్స్ అని ప్రతి అవార్డులు ఇస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. కాబట్టి అభినందనీయం. నంది అవార్డ్స్ అనేవి ఒకప్పుడు ఇస్తూ వచ్చావు. నంది అవార్డ్స్ అనేది తర్వాత అదేదో గత చరిత్రలాగా అయిపోయి మాకు అందరికీ చిన్న డిసప్పాయింట్మెంట్ ఉంది అటు ఇరు రాష్ట్రాల్లో కూడా. అరే, కళాకారులు ఇంత నెగ్లెక్ట్ చేస్తున్నారు, ఇంత నిర్లక్ష్యపరుస్తున్నారు, ఎందుకు ఉత్సాహపరచట్లేదు? అది పెద్ద గొప్ప విషయం కూడా కాదు అది. అండ్ అది ఇస్తే కనుక చాలామంది చాలా ఉత్సాహం ఉంటుంది, ఆ ప్రోత్సాహంతో మరింత ముందుకెళ్తారు. తద్వారా ఎన్నో సినిమాలు కానీ, నాటకరంగం కానీ ఇవన్నీ అభివృద్ధి చెందుతాయి. తద్వారా ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, ఎంతోమంది ప్రోత్సాహన కళాకారులు ఇంకొంచెం రావడం కానివ్వండి. ఆ రకంగా ఈ రోజును చూస్తే కనుక మన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ముందుకెళ్తున్నాయంటే అలాంటి ప్రోత్సాహం, అలాంటి ఉత్సాహం ఉండబట్టే. సో ప్రభుత్వ పరంగా కూడా అలాంటివి ఉంటే కనుక ఇది మరింత ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. అది గుర్తెరిగి ఈ రోజున ఆ అవార్డులు మళ్ళీ మనం రెజ్యూమ్ చేస్తాం, మళ్ళీ తిరిగి మళ్ళీ ఇస్తామని ఆ నిర్ణయం తీసుకోవటం, దానికి పేరు ప్రజాగాయకుడు. జీవితం అంతా కూడా రెవల్యూషనరీగా మార్పు తీసుకురావాలని ప్రయత్నించే నిరంతర శ్రామిక కళాకారుడు శ్రీ గద్దర్ గారు. గద్దర్ గారి పేరున అవార్డులు ఇవ్వటం అన్నది ఎంతో సముచితం, ఎంతో ఆనందం, ఎంతో ముదాహం. అలాంటి నిర్ణయం తీసుకున్నటువంటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, వారి సహచర్యులకి నేను మనస్ఫూర్తిగా నా హృదయ ధన్యవాదాలు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను.